నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నేలకొండపల్లి టౌన్ బస్టాండ్ సెంటర్లో కరెంట్ ఆఫీస్ నందు మురికి కాలువలు సరిగా పూడిక తీయక మంగళవారం రాత్రి పడ్డ వర్షానికి ఉదయ భాస్కర్ ఫ్యాన్సీ మరియు కనకదుర్గ క్లాత్ స్టోర్ కాలువలు సరిగా పూడిక తీయనందున భారీ వర్షపు నీరు వచ్చి సామాన్లు బట్టలు దేనికి పనికి రాకుండా పోయాయని షాపు యాజమానులకు 2 లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టి మాట్లాడు, 3 నిమిషాలు మాట్లాడు. అరే కొబ్బరికాయలు కొట్టాలి, వాటర్ కావాలి వల్ల మన ఉదయ పక్కన కొట్టు జాడగారి కొట్టలు మొత్తం నీళ్ళు కొట్టడం వల్ల భారీ కొట్టడం వల్ల మొత్తం శుభ్రం చేయాలని పంచాయతీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. రాత్రి వచ్చిన వానక దానివల్ల మన ఉదయ పక్కన కొట్లోకి జాడగారి కొట్లోకి మొత్తం నీళ్ళు బాగా లోపలికి ఒక 1.5 మంది నీళ్ళు లోపల పోయినాయి. పంటలు మొత్తం ఖరాబ్ అయింది. కొట్టుకు వచ్చేసి 3 లక్షల వాటిని అనమాట. ఏ షాపుకి అవసరం 3 లక్షలు కొట్టి గారికి ఒకటి ఉంటుంది, పక్కన ఉంటుంది ఉదయ పక్కన కొట్టి మొత్తం వాటర్ జామ్ అయినాయి బాగా. మొత్తం కూడా ఆఫీస్ స్టోర్ అయినాయి అన్న. ఈ హాస్పిటల్ దగ్గర కానీ ఆ సుబ్రహ్మ కొండల దగ్గర కానీ ఆ చిన్నపడం వల్ల మొత్తం ఆర్డినరీ నీళ్ళని బాగా వాడు తీసుకుంటారు. खट्टा वजले लाभल दिखने ना वाटर ఎవరు లేరుగా ఎవడే నడుతానుంది. అట్లా కాదు, ఇట్లా అన్నీ వస్తూనే ఉన్నాయి నా